హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వచ్చేసి హార్సెస్ నెక్ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో అయితే చెప్తున్నానండి. దీనికోసం నేను 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అండి. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్స్ 2 నా సైడ్ ఉండేలాగా పెట్టుకున్నాను. ఓపెన్స్ 2 అటు సైడ్ ఉండేలాగా పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఫ్రంట్ బ్యాక్ హుక్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఓపెన్స్ 2 మీ సైడ్ ఉండేలాగా పెట్టుకోండి. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ నెక్ నడుము లూజ్ వచ్చేసి 27 ఇంచులండి. 27 ఇంచులలో 4వ భాగం వచ్చేసి 6.5. 6.5కి 6.5 మార్క్ చేసుకొని దానికి 1 ఇంచ్ టక్స్ కోసం యాడ్ చేసుకోవాలి. ప్లస్ ఖర్చు కోసం నేను 1.5 తీసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5. 13.5కి ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని మొత్తం 14.5 తీసుకున్నాను. 14.5 తీసుకున్నాను. ఇప్పుడు మార్క్స్ 2 పైన ఇట్లా డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలన్నమాట. చెస్ట్ లూజు మీకు బ్లౌజ్లోంచి అయినా తీసుకోండి, లేదా మీరు నడుము లూజ్ ఎంతైతే వస్తుందో బోట్ నెక్ బ్లౌజులకండి మామూలు డీప్ నెక్ బ్లౌజులకు అయితే 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. నడుము లూజు ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా చేసుకుంటే చెస్ట్ లూజ్ వస్తుంది. బోట్ నెక్ బ్లౌజులకి కాలర్ నెక్ బ్లౌజులకి అయితే 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే నాకు 8.5 వస్తుంది. 6.5కి ప్లస్ 2 కలుపుకుంటే 8.5 అనమాట. ఇప్పుడు నేనైతే పైనుంచి చంక డౌన్ వచ్చేసి 7 ఇంచులు తీసుకున్నాను. 7 ఇంచుల దగ్గర 8.5 చెస్ట్ లూజ్ మార్క్ చేసుకున్నాను అనమాట. మీకు ఇప్పుడు షోల్డర్ లెంత్ కోసం ఎంత మీరు దగ్గర నుంచి తీసుకోలేకపోతే ఇప్పుడు చెస్ట్ లూజ్లో సగాన్ని ఎంత వస్తుందో చూసుకోండి. నాకైతే ఇక్కడ 4.5కి 4.5కి ఒక గీత తక్కువ ఉంది. అంటే 4.5కి ఒక గీత తక్కువ ఉంది. 4.5కి ఒక లైన్ ఎక్కువ ఉందన్నమాట. సో ఇక్కడ అది ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోండి. తర్వాత 2.5కి మళ్ళీ ఎక్స్ట్రా 2.5 మార్క్ చేసుకోండి. మొత్తం 7 ఇంచులు వస్తుంది. చూడండి, ఇలాగా 7 ఇంచులు వస్తే 7 ఇంచులు వస్తుంది అనమాట. కిందకి 7 ఇంచులు సేమ్ చంక డౌన్ కూడా సేమ్ పైన షోల్డర్ ఎంత తీసుకున్నారో అలాగే తీసుకోవాలి. 7 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి, ఇలా ఎగ్జాక్ట్ మెజర్మెంట్ కోసం మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న మార్కింగ్స్ని కలుపుతూ లైన్స్ డ్రా చేసుకోండి. చూడండి, ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజులకు అయితే 1.5 తీసుకోవాలి. అంటే 30 బిలో ఉండే వాటికి 30 నడుము లూజు 30 కంటే తక్కువ ఉండే వాటికి 1.5 తీసుకోవాలి. ఎక్కువ ఉంటే 1.5 ఇంచులు అట్లా తీసుకోవాలన్నమాట. ఇలా చెస్ట్ లూజ్ మార్కింగ్ను ఇలా 2 మార్కింగ్ని కలుపుతూ ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఇలా పెట్టుకోండి. బిగినర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఇది ఇలా మార్క్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనం ఒక హాఫ్ ఇంచు లేదా 3/4 ఇంచు తీసుకోండి. కిందకి మార్క్ చేసుకోండి. ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు మీకు చంక లూజు నడుము లూజు ఎంత వస్తుందో, మనం నడుము లూజు 6.5 వచ్చింది కదా, సో సేమ్ అంతే ఎగ్జాక్ట్గా అంతే వస్తే సరిపోతుందండి. చంక లూజు అనేది చూడండి 6.5 ఖచ్చితంగా వచ్చింది నాకు. ఇప్పుడు మనము నెక్ తీసుకుందాం. నెక్ ఎంత తీసుకోవాలి అంటే మనం చోకర్ పెట్టుకుంటాం కదా నెక్ దగ్గరగా, అలాగా మీరు టేప్ మెజర్మెంట్ తీసుకోండి.
టేప్ మెజర్మెంట్ తీసుకుంటే నాకు ఈ బ్లౌజ్కి వచ్చేసి 12.5 వచ్చిందనమాట. బై 5 చేయాలి. మీకు నెక్ లెంత్ ఎంతైతే వస్తుందో బై 5 చేస్తే అంతలోంచి హాఫ్ ఇంచ్ తగ్గించుకోండి. హాఫ్ ఇంచ్ తగ్గించుకొని మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే 12.5 ఉంది ఈ నెక్, బై 5 చేస్తే 2.5 వచ్చింది. మైనస్ హాఫ్ ఇంచ్ చేస్తే 2 ఇంచెస్ అనమాట. నేను నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. 2 ఇంచెస్ నెక్ మార్క్ చేసుకుంటే 5 ఇంచెస్ వచ్చేసి షోల్డర్ ఉంటుంది. చూడండి ఇలాగనమాట. నెక్స్ట్ కిందకి 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఏ సైజ్ వారికైనా కిందకి 1 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగా ఇప్పుడు ఈ 1 ఇంచ్లో హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోండి. హాఫ్ ఇంచ్ చూడండి ఇలాగా. ఇప్పుడు 2 ఇంచెస్కి ఉంది కదండి నెక్ కోసం వదిలిపెట్టాం కదా 2 ఇంచెస్కి. సో మనం అటు సైడ్ షోల్డర్ సైడ్ వచ్చేసి ఒక పావు ఇంచు కంటే తక్కువ అట్లా కొంచెం అంత మార్క్ ఎక్కువ తీసుకోండి. నెక్ అంటే 2.25 అట్లా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ ఇలా నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని కట్ చేసుకుందాం. సారీ అండి, ఇక్కడైతే నేను మర్చిపోయాను. ఇది మనం క్రాస్ తీసుకున్నాం కదా, సో దాన్ని ఇలా మార్క్ చేసుకోవాలి. సో ఇలాగనమాట. ఇప్పుడు కట్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు టక్స్ కోసం, బ్యాక్ టక్స్ కోసం ఇలా మనం ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా, సో ఆ ఖర్చును వదిలిపెట్టేసి ఇలా హాఫ్కు మార్క్ చేసుకొని టక్స్ పెట్టుకోవాలి. చూడండి ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఏ సైజ్ వరకైనా 5 ఇంచెస్ తీసుకోండి. లేదు ఇంకా కొంచెం అంటే 13, 12.5 అలా ఉంటే బ్లౌజ్ లెంత్ మీరు 4 అలా తీసుకోండి. 4.5 ఇంకా అంతకు మించి ఎక్కువ లెంత్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా 5 ఇంచెస్ తీసుకోండి సరిపోతుంది. మామూలుగా మనం డీప్ నెక్లకి అయితే అంత తీసుకోం కదా, 4.5 అలా తీసుకుంటాము. సో దీనికైతే 5 ఇంచెస్ తీసుకోండి. ఇప్పుడు మనము ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసుకుందాము క్రాస్గా. టక్స్ పెట్టుకున్నాం కదా మనము, సో అక్కడి నుంచి మార్క్ చేసుకోండి. ఎందుకంటే మనము నడుము దగ్గర లూజ్ వస్తుంది కదా, ముడతల్లాగా జాకెట్ ఇట్లా ముడతలు పడుతుంది. సో అలా పడకుండా ఉంటుంది ఇలా కట్ చేసుకోవడం వల్ల. ఇప్పుడైతే నేను ఇవి 2 కట్ చేసుకోనండి, లాస్ట్లో కట్ చేసుకుంటాను. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి కదా అందుకు. ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కోసము ఆర్మ్ హోల్ ఎంత ఉందో అంటే చంక లెంత్ ఎంత ఉందో కొలుచుకుంటున్నాను అనమాట. ఇలా కొలుచుకుంటే మీకు మళ్ళీ బ్లౌజ్లోంచి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. హెచ్చు తగ్గులు ఏం రాకుండా మంచిగా సరిపోతుంది అనమాట. ఇక్కడైతే నాకు 8.25 వచ్చింది. 8.25 కంటే ఒక లైన్ ఎక్కువ వచ్చిందనమాట. సో 9 ఇంచులు అనుకోండి, ఒక లైన్ తక్కువ. నేనైతే ఇక్కడ 8.5, ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని 8.5 తీసుకున్నాను. సో హ్యాండ్స్ కోసం ఇలా 4 ఫోల్డ్స్ చేసుకోవాలి క్లాత్ని. చూడండి 8.5 తీసుకున్నాను నేను. నీట్గా ఫోల్డ్ చేసుకోండి. సో ఇక్కడైతే క్రాస్ ఉంది కాబట్టి నేను లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇక్కడ 9 ఇంచెస్ తీసుకుంటున్నాను హ్యాండ్ పొడవు. ఖర్చులతో కలిపి 10 ఇంచులు అనమాట. నేను దీనికి పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ఖర్చు కోసం హాఫ్ ఇంచు, కింద పైన హాఫ్ ఇంచ్ కలిపి 1 ఇంచ్ తీసుకున్నాను. మీరు హెమ్మింగ్ చేసుకునేట్లయితే 1.5 తీసుకోండి సరిపోతుంది. సో 10 ఇంచులు తీసుకున్నాను. కింద లూజ్ వచ్చేసి 4.5 అండి హ్యాండ్ లూజు, ప్లస్ ఖర్చు కోసం 1.5.
మార్క్స్ని రెండు కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోండి. పైన మనం మార్క్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు కిందికి పైన మార్కింగ్ దగ్గర నుంచి డౌన్కి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 3.5 మార్క్ చేసుకోవాలి, అంటే 3.5. ఇప్పుడు నేను ఇది చిన్న సైజే కాబట్టి 3 ఇంచులు తీసుకున్నాను. సో మనం ఖర్చు కోసం 1.5కి మార్క్ చేసుకున్నాను. పైన ఇలా 2 ఇంచులకు మార్క్ చేసుకొని మళ్ళీ 1/2 ఇంచుకి మార్క్ చేసుకోండి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా సేమ్. ఇప్పుడు ఈ మార్క్స్ అన్నింటినీ కలిపేసుకోండి. ఇప్పుడైతే మనం ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ డౌన్కి ఒక 1/2 ఇంచు అలా డౌన్ చేసుకోండి. డౌన్కి మార్క్ చేసుకొని ఇలాగా ఆర్మ్ హోల్ స్కేల్ ఉంది కదా, వాటితో ఇలా మనం హాఫ్కి ఫోల్డ్ చేసుకున్నాం కదా, అంటే 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, అలా కిందకి ఇలా లైన్ డ్రా చేసుకుంటే షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట. మీకు అలవాటు ఉండే వాళ్ళైతే ఈజీగా కట్ చేస్తారండి. ఇట్లా బిగినర్స్ అయితే కొంచెం రాదు కదా వాళ్ళకి సరిగా షేప్ అనేది. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి స్కేల్ బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇలా కట్ చేసుకుందాం. ఎక్స్ట్రాస్ అన్ని ఇక్కడ టక్స్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్కి లోత్ తీసుకుందాం. లోత్ తీసుకోవడం కోసం ఇలా ఓపెన్ చేసుకుందాము హ్యాండ్స్ని. ఒక సైడు హాఫ్ ఇలా మనం టక్స్ పెట్టుకున్నాం కదా, అది అక్కడి నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఖర్చు సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ రెండు ఖర్చుల్ని కలిపితే మనకి మిడిల్ వస్తుందన్నమాట. సో అక్కడ ఒక 3/4 ఇంచు మార్క్ చేసుకొని ఇలా రెండింటిని కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని కట్ చేసుకోవాలి. మార్క్ చేసుకోండి. ఎస్ షేప్ లాగా వస్తుంది కదా. సో వచ్చేసింది అనమాట. ఇలా గుర్తు కోసం ఫ్రంట్ సైడ్ అని గుర్తుండడం కోసం ఇలా టక్స్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి క్లాత్ మీద. ఇప్పుడు చుట్టూ మార్క్ చేసుకుందామండి. మనం బ్యాక్ సైడ్ చంక కోసం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వీలర్తో వీల్ చేసుకోండి. ఇక్కడ మీకు అచ్చర్ అనేది పడిపోతుంది అనమాట. సో దాన్ని ఈజీగా మనం మార్క్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను కదా, అక్కడి నుంచి పైకి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని మనము బ్యాక్ చంక లూజ్ మార్క్ చేసుకున్నాం కదా. సో అక్కడి నుంచి అనమాట ఇలా పెట్టుకొని 3/4 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్స్ని కలుపుతూ చూడండి, ఈ స్కేల్ తీసుకోండి. ఈజీగా మీకు షేప్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. చూడండి, ఇది ఈ విధంగా డ్రా చేసుకోండి పైకి. తర్వాత చెస్ట్ లూజ్ ఉంది కదా, చెస్ట్ లూజ్ మనం మార్క్ చేసుకున్నాం కదా. సో అక్కడి నుంచి మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా పైన, అక్కడికి చూడండి నేను చూపిస్తాను. 1.5 అక్కడ మార్క్ చేసి చెస్ట్ లూజు, ఆ పాయింట్ని ఈ పాయింట్ని కలుపుతూ డ్రా చేసుకోండి. చూడండి, అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. మీరు నెక్ వచ్చేసి నార్మల్ బ్లౌజులకి ఎలా అయితే డీప్ నెక్స్కి ఎలా అయితే పెట్టుకుంటారో ఫ్రంట్ నెక్ అలానే పెట్టుకోండి. నేనైతే ఇక్కడ 6.5 పెట్టుకుంటున్నాను అనమాట. పైన 2 ఇంచులకు కదా మనం మార్క్ చేసుకుంది. మీరు
షోల్ మనము హార్ష్ షూ నెక్స్కి షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు వస్తాయి కదండి, అలా రాకుండా ఉండడం కోసం 2 ఇంచెస్ ఉంది కదా, 2 ఇంచెస్ అంటే నెక్కు లోపలికి ఒక పావించు తగ్గించుకోండి. అంటే ఇప్పుడు 2లోంచి ఒక పావించు తగ్గించుకుంటే 1.35 వస్తుంది. ఆ 1.35ని నెక్కు కోసం మార్క్ చేసుకున్నాను. కిందకి 6.5 అనమాట. చూడండి ఈ విధంగా 6.5కి ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి కింద మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇలాగ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే మీకు డీప్ ఎక్కువ కావాలి అని అనుకుంటే 5 ఇంచెస్ వరకైనా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 4.5 అంటే 4.5 తీసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా మనం నెక్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, కింది నుంచి పైకి ఇలా మార్క్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీరు 1.35 లేదా 2 ఇంచులకి అలా మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.35కి మార్క్ చేసుకుంటున్నాను. చూడండి 1.35కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడైతే వీటిని కలుపుతూ మనం ఆర్మ్ హోల్ స్కేల్తో ఇలాగా మార్క్ చేసుకోండి. నా స్కేల్ అయితే ఇక్కడ మా బుడ్డోడు ఇరగొట్టేశాడు, నేను అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటున్నానండి. చాలా నీట్గా వస్తుందండి ఇలా ఆర్మ్ హోల్ స్కేల్తో డ్రా చేసుకుంటే. చూడండి ఇప్పుడు ఇలా కాకుండా చూడండి ఇదే ఇలా కింద కూడా అడ్జస్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ స్ట్రైట్గా వచ్చింది కదా, కొంచెం కిందకి రౌండ్గా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకొని డ్రా చేసుకోండి. అంతేనండి, అయిపోయింది నెక్. ఇప్పుడు వచ్చేసి మనం కింద షేప్ బెల్ట్ కదా, ఇది ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అనమాట. బెల్ట్ కోసం 2 ఇంచెస్ పైకి డ్రా చేసుకోండి, అటు సైడ్ ఇటు సైడు. ఇప్పుడు ఈ 2 లైన్స్ని కలుపుతూ ఈ 2 మార్క్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడైతే 1.5 వరకైనా తీసుకోవచ్చండి మీరు, ఎందుకంటే ఈ చిన్న సైజ్ బ్లౌజ్లే కాబట్టి. నేనైతే ఇక్కడ 1.5 తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 2.5కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట, 25 to 30కి మధ్యలో ఉంది కాబట్టి నేను 2.5 తీసుకున్నాను. 25కి తక్కువ ఉంటే నడుం సైజ్ అనేది దాన్ని 2 ఇంచులు తీసుకోండి. చెస్ట్ మార్కింగ్ అనేది సరిపోతుంది. చూడండి ఇక్కడ 2.5 తీసుకున్నా, ఇక్కడ 2.5 తీసుకున్నా. ఇటు సైడ్ వచ్చేసి ఖర్చు సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. ఇప్పుడు ఈ 2.5కి మధ్యలో ఉంచి 1.35 మార్క్ చేసుకొని పైకి 2.5కి మార్క్ చేసుకున్నాను అనమాట. అంటే చెస్ట్ లూజ్ 10 ఇంచులు ఉంది, పైనుంచి మనకి చెస్ట్కి పాయింట్ వచ్చేసి 10 ఇంచెస్ అనమాట. సో అక్కడి నుంచి ఈజీగా సరిపోతుంది అనమాట. మీది పెద్ద సైజ్ బ్లౌజు అండ్ చెస్ట్ ఎక్కువ ఉంది అనుకుంటే మీరు ఇక్కడ నేను చూపిస్తాను కదా, అక్కడి నుంచి 1 ఇంచు లేదా కిందకి మార్క్ చేసుకోవాలి, 1/2 ఇంచ్ అలా. అంటే 30కి పైన ఉండే బ్లౌజులు లేదా 25 పైన ఉండే బ్లౌజులకి 25, 26, 27, 28, 29, 30 అలా ఉండే వాటికి
హాఫ్ ఇంచ్ తీసుకోండి. 30 అబోవ్ ఉంటే 1 ఇంచ్ తీసుకోండి, కిందకి సరిపోతుంది. ఇది చెస్ట్, ఈ బ్లౌజ్కి వచ్చేసి చెస్ట్ ఏమి ఎక్కువ లేదండి, సో అందుకని నేను ఇక్కడ ఏం తీసుకోవట్లేదు. నేను ఎలాగైతే డ్రా చేసుకున్నాను 2 ఇంచెస్కి అదే సరిపోతుంది. ఇప్పుడు పైకి పైన మనము చంక దగ్గర లైన్స్ డ్రా చేసుకున్నాం కదా, నేను చూపించాను కదా, పైకి ఒక మార్క్ చేసుకోవాలి, 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్ అన్నింటినీ కలుపుకుందామండి. మార్క్ చేసుకున్నాం కదా మనము, సో వాటిని అన్నింటినీ కలుపుకుందాం. అండ్ దట్టు ఇక్కడ మనము వీటిని కట్ చేస్తాం కదండి, ప్రిన్సెస్ కట్ అంటే 3 పీసెస్ వస్తాయి. సో మనకి ఇక్కడ మళ్ళీ జాయింట్ చేస్తాం కదా కట్ చేసి ప్రిన్సెస్ కట్కి, దానికోసం మనం ఇక్కడ 2 ఇంచులు తీసుకుంటున్నాను. సో ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి పైన వచ్చేసి 3/4 ఇంచు తీసుకుంటున్నాను. మీది పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే కింద 2/4 తీసుకోండి, పైన 3/4 తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడైతే ఈ లైన్స్ని కలిపేసుకుందాం మనము, ఈ మార్కింగ్స్ని కలిపేసుకుందాం. చూడండి, ఇలా కట్ చేసుకుందాము. ఇలా వచ్చేసింది అనమాట. నేను ఎమింగ్ వేసుకుంటానండి, అందుకే నెక్ ముందే కట్ చేసుకున్నాను. మీరు క్యాన్వాస్ మీద క్యాన్వాస్ యూస్ చేస్తారంటే స్టిచ్ చేస్తారంటే అది నెక్ ముందేం కట్ చేసుకోవద్దు, క్యాన్వాస్ మీద కట్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడైతే షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ తీసుకొని లెంత్ ఎంత ఉందో కొలుచుకొని మార్క్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే హుక్స్ సైడ్ వచ్చేసి 3.5 తీసుకున్నాను. నేను చూపిస్తున్నాను కదా, అటు సైడ్ 3.5 తీసుకొని అక్కడి నుంచి 3/3కి ఒక లైన్ డ్రా చేసుకొని పైకి 2.5 మార్క్ చేసుకున్నాను. ఇటు సైడ్ వచ్చేసి ఖర్చుల సైడ్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నేను స్కేల్ పెట్టాను కదా, అక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుతూ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. చూడండి, ఈ విధంగా. చూడండి, మా బుడ్డోడైతే డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు అనమాట. రావటము, అవి తీసుకోవటము, టేప్ తీసుకొని వెళ్ళటము, మార్క్స్ని తీసుకొని గోడల మీద గీకటము, అలా చేస్తూ ఉంటాడు. ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్లో చెప్పండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్లో మనం ముందు డ్రా చేసుకున్నాం కదా, అదైతే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమన్నా అర్థం కాలేదు అంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను అర్థమయ్యేలా చెప్తాను, లేదా నెక్స్ట్ వీడియో అయినా చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాబాయ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.